గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ షో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ అప్పారావు గారు. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఇంత మాట్లాడి నేను గత 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఈ జబర్దస్త్ విషయాలు, ఆయన కెరియర్ విషయాలు, ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది అని మాట్లాడుకొని కూడా చాలా రోజులు అయింది. అండ్ ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా చాలా గ్యాప్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది, ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. ఆయన గురించి మనకు తెలియని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అబ్బాయి శివ, థ్యాంక్ యూ, బాగున్నా సార్. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక డైలాగ్ నేను విని చాలా సంవత్సరాలు అయిపోతుంది సార్. నేను ఒకసారి అది వినాలను. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాయిస్. దానికన్నా పాపులర్ డైలాగు నేను జనాల్లోకి బాగా వెళ్ళింది ఒకే ఒక డైలాగు, విత్ బ్లెస్సింగ్ ఆఫ్ రోజా మేడం, PADINA వదినా. ఇది నా ఫస్ట్ జనాల్లోకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ అంతే గోముగా నాగబాబు గారిని BAVA బావా, ఈ డైలాగ్. ఆ తర్వాత వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది అసలు ఇంగ్లీష్ కామెడీ అంటే ఇంగ్లీష్తో కూడా కామెడీ చెయ్యొచ్చు అని స్టార్ట్ చేసింది అప్పారావు గారి దగ్గర నుంచి జనాలకి తెలిసింది. అంటే ఇంగ్లీష్తో ఇలా మాట్లాడి కూడా ఫన్ చేయొచ్చు అన్న అప్పారావు గారు ఇప్పుడు ఏమైపోయింది? కామెడీ జనాలు తెలుగు ఆడియన్స్ని ఎందుకు ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు? కామెడీ జరుగుతూనే ఉంది. నిజంగా చెప్పాలంటే నేను ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో తక్కువ, ఇన్నోవాలు ఎక్కువ, హౌస్లో తక్కువ, బస్సులో ఎక్కువ, మళ్ళీ ఇంట్లో తక్కువ, ఇండియన్ ట్రైన్లో ఎక్కువ, ఖాళీగా తక్కువ, కారులో ఎక్కువ నా జర్నీ జరుగుతుంది. బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జబర్దస్త్గా ఉంది జీవితం. జబర్దస్త్ నాకు ఇచ్చిన జీవితం 100% బాగుంది. కామెడీ ఎక్కడా తగ్గలేదు. కాకపోతే మార్పులు చేర్పులు కొన్ని జరుగుతాయి కాబట్టి దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే నేను గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. జబర్దస్త్ అంటే ఒక కేవలం మీడియా ద్వారా. నేను ఇప్పుడు ఏంటంటే ఒకవైపు జబర్దస్త్ చేస్తూ, మరోవైపు ఈవెంట్లు చేస్తూ, ఇంకోవైపు సినిమాలు అడపా చేస్తూ, మరొకటి నాటకం. చింతామణి నాటకంలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. అది కూడా నెలకి ఇంచుమించుగా ఒక 5 నుంచి 10 రోజులు చేస్తున్నాను. అంటే జనాల్లోకి వెళ్ళేటటువంటి ఒక మంచి అవకాశం మళ్ళీ నాకు వచ్చింది. అది నాకుగా నేను ఏర్పాటు చేసుకున్నది. మీకు మీ వర్క్ గురించి మీకు తెలుస్తుంది, ఆడియన్స్కి అయితే తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని జబర్దస్త్ అనే టీవీ షోలో జనాలందరూ చూసి అలవాటు పడిపోయారు. అంటే టీవీలో కనిపిస్తారు, ఈయన బయట తక్కువ కనిపిస్తారు అనే మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అప్పారావు గారు అంటే అరే ఆయన అప్పుడు మంచి కామెడీ చేసేవారు కదా, ఏమైపోయారు ఆయన అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ గ్యాప్ రావడానికి టీవీలోనే కొంచెం తగ్గడం వల్లే కదా. తగ్గడం అంటే నేను జబర్దస్త్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఫిబ్రవరి 7, 2013. నేను 1 ఇయర్ తర్వాత 2014లో ఎంటర్ అయ్యాను, విత్ సపోర్ట్ ఆఫ్ శకలక్ శంకర్ గారు. శకలక్ శంకర్ గారికి బి చిన్నకృష్ణ గారు, ఈయన దర్శకుడు, వివి వినాయక్ గారి శిష్యుడు. ఈయన కూడా ఒక 4-5 సినిమాలు చేశారు. వీడి తేడా, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, అక్షర, తర్వాత ఏమో కొన్ని సినిమాలు చేశారు. ఆయన సపోర్ట్తో శకలక్ శంకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అదంతా కూడా ఒక మంచి జర్నీ. 2014 నుంచి ఆయన మానేసిన దాకా అద్భుతం. ఆ తర్వాత నాకు ఇంకో సెకండ్ జానర్ ఎక్కడంటే రచ్చరవి గారి దగ్గర. ఈ రచ్చరవి గారి దగ్గర పుట్టిన డైలాగులే ఈ వదిన అనేటటువంటిది, బావా అనేది. నేను బాగా పాపులర్ అవ్వడానికి శకలక్ శంకర్ దగ్గర అద్భుతమైనటువంటి నాకు సపోర్ట్ దొరికింది. బాగా జనాల్లోకి వెళ్ళాను. అప్పటి వరకు ఎవరో శకలక్ శంకర్ టీంలో పెద్ద అయినా అనేవారు, కానీ తర్వాత ఇతను అప్పారావు వైజాగ్ ఆర్టిస్ట్ అంట, అది వచ్చింది. రచ్చరవి దగ్గరికి వచ్చినప్పటికల్లా నాకు కొద్ది స్పాన్ ఎక్కువ వచ్చి నేను లేడీ గెటప్లో ఉండడం, ఎక్కువ లేడీ గెటప్ చేశాను. అలా నాకు బాగా పాపులారిటీ వచ్చింది. తర్వాత మళ్ళీ రచ్చరవిసి ఆయన మానేసి సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ నేను బుల్లెట్ భాస్కర్ టీంలోకి రావడం, అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ నేను కమ్ బ్యాక్ టు పంచప్రసాద్, నాటి నరేష్ టీంలో చేశాను. అక్కడి నుంచి మళ్ళీ బుల్లెట్ భాస్కర్ టీంలోకి వేశారు. దాని తర్వాత నేను సోలో టీం లీడర్ అయ్యాను. దాని తర్వాత చలాకీ చంటి గారి టీంలో వేశాను. అంటే మీది యాక్చువల్ చెప్పాలంటే ఇలా టీమ్స్లో కామెడీ చేస్తున్నప్పుడు చాలా బాగుండేది. ఎప్పుడైతే మీరు టీమ్ లీడర్ అయ్యారో అప్పుడు కొంచెం డౌన్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా?
నాకు 13 వారాల వరకు ఇచ్చారు. 13 వారాల తర్వాత కొద్దిగా హైపర్ టెన్షను అవన్నీ కనబడడంతో నితిన్ భరత్ గారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా హైపర్ టెన్షన్ కనబడుతుంది, దాన్ని మేము రిస్క్ తీసుకోలేము, దయచేసి మీరు మళ్ళీ కంటెస్టెంట్గా రండి అన్నారు. నా 13 వారాల్లో కూడా మంచి స్కిట్లే ఇచ్చాను నేను. అయితే 13 వారాల్లో జనాల్లోకి వెళ్ళాను నేను. సోలో ఆసమ్ అప్పి అనేటటువంటి టైటిల్తోనే వచ్చాము. సరే, ఇంకా డైరెక్టర్లే మనకు ఒక అవకాశం ఇచ్చారు. డైరెక్టర్లే నాలో ఉన్న ఒక హైపర్ టెన్షన్ గమనించి, వద్దండి మీ ఏజ్ ఫ్యాక్ట్లో మీకు రిస్క్ ఉంది కాబట్టి వద్దు అనగా నేను కూడా వారి మాటని నేను గౌరవించి వెనక్కి వచ్చాను. సరే, మీకు ఇంకొకటి లేడీ గెటప్లోనే బాగా మీకు ఇది కదా సార్, మీ మాటలు కానీ మీ కామెడీ కానీ ఎక్కువ లేడీ గెటప్లో పండేది కదా. లేడీ గెటప్ ఒక్కటే కాదు, ఇప్పుడు మీరు అన్న ఇంగ్లీష్ మాటలు కూడా ఇంగ్లీష్ మాటలు. లేడీ గెటప్ నాకు ఎక్కడ ప్లస్ అయిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ లేడీ గెటప్స్ అందరూ కూడా ఇంచుమించుగా ఒక 25 లోపు అందరూ పిల్లలే, 25 ఏళ్ల వయసు వాళ్ళే. వాళ్ళ వాయిస్లు అన్నీ చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటాయి. వీళ్ళందరిలోకి నేను శారీ కడితే ఒక ఆంటీ లాగా అలా కనబడేవాడు. దానివల్ల నాకు కొద్దిగా సపరేట్ ఐడెంటిటీ వచ్చింది. ఇప్పుడు కొమరంకి ఎలాగైతే ఒక తెలంగాణ మాండలికంలో ఎలా వచ్చిందో, నాకు సపరేట్ ఐడెంటిటీ ఏంటంటే ఒక ఆంటీలా కనబడతాను. నేను లేడీ గెటప్ వేస్తే చాలా శ్రద్ధ తీసుకుంటా. అంటే ఈవెన్ ఈ ఎయిర్ దగ్గర నుంచి విగ్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఎవరు ఒక చిన్న మాట అనకూడదని పెడతా. అది నాకు ప్లస్ అయ్యింది. జబర్దస్త్ అప్పారావు గారు అంటే ఈగోయిస్ట్ పర్సన్, ఎవరి దగ్గర తలదించరు. ఎప్పుడు నేను ఇలా ఉండాలి అంతే, నా పొజిషన్ అంతే, నేను ఎవరి దగ్గరికి ఎందుకు తల ఉంచాలి, ఎవరి దగ్గర ఇలాంటి పర్సన్ అని విన్నాను. అది నిజమా? ఈగో అనే మాటే లేదు నా జీవితంలో. ఈగో ఉంటే నేను ఇప్పుడు 450 సినిమాలు చేశా. 450 సినిమాలు చేశా. ఇప్పుడు 2000 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. ఈగో ఉంటే నేను చాలా ఇదిగా ఉంటా, అది లేదు నా దగ్గర. నేను ఎందుకంటే బేసిక్గా నేను స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ ఈగో అనేటటువంటిది నా నరాన ఉండదు. నేను కామన్ మ్యాన్ లాగా ఉంటాను. రెండోది ఏంటంటే అందరితో కలిసిపోయి ఉంటా. జబర్దస్త్లో నాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక సాధారణ కంటెస్టెంట్ దగ్గర నుంచి ఒక టీమ్ లీడర్, సూపర్ టీమ్ లీడర్ వరకు నన్ను బాబాయ్ అనిపిస్తుంది. ఇంకా అంతకంటే మనకు గౌరవం ఉంది శివ. అది ఈగో ఉంటే నేను ఏ టీంలోనూ కూడా చేసేవాడిని కాదేమో. నన్ను చాలామంది బాబాయ్ నువ్వు ఈ స్కిట్లో ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది బాబాయ్, నువ్వు రా బాబాయ్ అన్న సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది చంద్ర గారి టీంలో చేశాను, అలాగ అడిగితే అవినాష్ టీంలో చేశాను, సుడిగాలి సుధీర్ టీంలో చేశాను. ఒక హైపరాది టీంలోనే చేయలేదు కానీ, అంటే అప్పుడు మేము ఎక్స్ట్రా జబర్దస్త్లో ఉండేవాళ్ళు, వాళ్ళు జబర్దస్త్ కాబట్టి అవకాశం లేదు. బట్ అన్ని టీముల్లో నన్ను గౌరవించారు, పిలిచారు. ఈగో అనేటటువంటిది ఈ అప్పారావు ఒంట్లో ఎక్కడా లేదు, ఉండదు కూడా. సార్ నాకు ఇంకో డౌట్ ఉండే, ఈ ఉంగరాలు అవన్నీ పెడతారు కదా సార్, ఏంటి సార్ అది? ఇది అందరూ సెంటిమెంట్ అనుకుంటారు కానీ సెంటిమెంట్ ఏం కాదు. నాకేంటంటే వేళ్ళకు ఉంగరాలు ఉండటం ఇష్టం. నా టార్గెట్ ఇంతకుముందు చెప్పాను చాలా ఇంటర్వ్యూలో, నాకు 100 తులాల బంగారం ఒంటి మీద వేసుకోవాలి, అది నా కోరిక. అలాగని నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఉంగరాలన్నీ కొని పెట్టుకుంటాను. మన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పారావు చూడడానికి రావాలి, అప్పారావుతో ఫోటో దిగడానికి రావాలి, అప్పారావు హాస్యం వినడానికి రావాలి, అంత బాగా తయారవుతాను. ఒక పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే నేను ట్రెడిషనల్గా తయారవుతాను, ఒక షాల్ వేసుకొని. అదే కాలేజీ ఫంక్షన్ అంటే బ్లేజర్ వేసుకొని మంచి కళ్ళజోళ్ళు ఇవన్నీ పెడతాను. ఆయా ప్రోగ్రామ్కి సంబంధం అంటే మనల్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు, వాళ్ళకి మనం మన డ్రెస్తో ఆనందం కలిగించాలి, మన మాటతో ఆనందం కలిగించాలి, మన ఆస్తితో వాళ్ళు మైమరిపించాలి, అప్పుడే మనకి. ఇవన్నీ కూడా ఏదో సెంటిమెంట్ అంటారు కదా, సెంటిమెంట్లు కాదు, నా ఉన్నవన్నీ కమిట్మెంట్లే. కాబట్టి డబ్బు మనకి ఈ ఉంగరం రాజాంలో పద్మం జ్యువెలరీ అని ఓపెన్ అయింది. అప్పుడు మమ్మల్ని ఒక ఈవెంట్కి పిలిస్తే ఆ షాప్లోకి వెళ్ళి 1 గంట వెయిట్ చేసాం. అక్కడ అన్నీ చూసాం, ఫోటోలు ఇచ్చాం. మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది బయట, అది చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ జమీందార్ ఉంగరం అంటారు దీన్ని, జమీందార్ ఉంగరం కొనాలని ఎప్పుడో నా కోరిక. అది 1,50,000 ఉన్నప్పుడు. తర్వాత ఇవి వెండి, ప్యూర్ వెండే, గోల్డ్ కాదు, ఇవన్నీ ప్యూర్ వెండి. ఒక్కొక్కటి 4-5 వేల రూపాయలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను ఇంచుమించుగా ఒక డిస్కౌంట్లు అన్నీ పోయి నాకు మీద అభిమానంతో ఒక 8,000 రూపాయలకి 3 ఉంగరాలు ఇచ్చారు. కాదు సార్, మీరు బాగానే సంపాదించారు, బాగా ఈవెంట్లు చేస్తారు, జబర్దస్త్లోనే చాలా సంవత్సరాలు చేశారు.
ఆ డబ్బంతా బంగారం ఉంటుంది కదా సార్, కొనుక్కోలేదు. ఉన్నది బంగారం లేదని అంటాం లేదు, కానీ ఉంది. కానీ నేను ఇప్పుడు బయట ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆ పని మీద వచ్చేవాడు కూడా ఆ పని మీద ఉంటాడు. అలాగే మొన్న ఒక రోజు 8 days చేసేటప్పుడు ఇక్కడ మండ చైన్ ఉండేది, పోయింది. బ్రేస్లెట్ రీసెంట్గా ఒక 1.5 year అయింది, బ్రాస్లెట్ పోయింది. పోతే అప్పటి నుంచి నేనే 1 gram గోల్డ్ ఇవన్నీ పెట్టేసుకున్నా. ఏదైనా బంగారం ఉంటే గింటే ఇంట్లో పెట్టి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు రిజర్వ్డ్గా ఉండేటక్కడ ఎక్కువ జనాలు లేని దగ్గర ఏదో ఒక 5 తులాలు 10 తులాలు వేసుకొని అలాగే కనబడి వచ్చేస్తుంటుంది. ఈ బ్రాస్లెట్ పోయిన దగ్గర నుంచి నాకే భయం వేసింది. ఇంకెవరు ఇప్పుడున్న రేట్లకి ఇంకా భయం. చాలా భయం వేసి వదిలేసా. చైను ఉంగరాలు 2-3 ఉన్నాయి, పర్వాలేదు. బాగుందా సార్ మీ లైఫ్ ఇప్పుడు? ఇందాక చెప్పాను కదా ఒక మాటలో, బాగా సంపాదిస్తున్నారా సార్? బాగా సంపాదన అంటే సరిపోయినంత, మా ఈఎంఐలకు సరిపోయినంత. అన్ని ఈఎంఐలు ఉన్నాయా సార్? మరి ఇల్లు, అపార్ట్మెంట్, అదే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అప్పుడే కొనేసుకున్నారా? ఇది 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయిపోయింది కొనేసుకుని. 4 ఏళ్ళు అయింది. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే శివ, నా కొడుకు అందొచ్చాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లక్కీగా మా కూతురు లాంటి కోడలు కూడా హెల్ప్ అయింది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక నేను జబర్దస్త్లో ఉండి నెలకి మా వినోద్ గురించి చెప్పాలి ఇక్కడ. మా లేడీ గెటప్ వినోద్, చమక్ చంద్ర గారి టీంలో నెలకు ఎలా లేదన్న అబ్బాయి ద్వారా మనకి 20 ఈవెంట్లు వస్తాయి. వినోద్ ద్వారా కేవలం వినోదే ఇస్తాడు నాకు. ఇప్పుడు మేము జబర్దస్త్లో ఎవరికి అంటే ఇప్పుడు ఐపరాది టీం అని, సుడిగాలి సుధీర్ టీం అని, ఆటో రామ్ ప్రసాద్ టీం అని ఉంటాయి కదా. అలా మేమేంటంటే మేము ముగ్గురం కలిసి వ్యాన్ అని ఒక టీం పెట్టుకున్నాం. వ్యాన్ అంటే VAN, వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్. నవీన్ అంటే మన జూనియర్ రాఘవేందర్ రావు ఫేమ్ గడ్డాం నవీన్. మేము ముగ్గురు. అది బాగుంది. మనకేంటంటే మనం కష్టపడకుండా కూర్చుంటే బాబాయ్ డేట్లు నోట్ చేసుకుంటాడు, టపా 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 4 డేట్లు ఇస్తాడు. డేట్లు చెప్పిన అరగంట గంటకు కానీ నెక్స్ట్ డేకి కానీ అడ్వాన్స్లు వేసేస్తాడు. ఇదిగో బాబాయ్ నీ 4 ఈవెంట్లకి డబ్బులు అడ్వాన్స్ వేసాను అంటాడు. అది మనకి ఎంత హ్యాపీ. బయట ఈవెంట్లు కాదు, బయట ఈవెంట్లు నాకు కొన్ని వచ్చినప్పుడు నా ఈవెంట్లో కంపల్సరీగా వాళ్ళిద్దరు ఉంటారు. వినోద్కి ఈవెంట్ వస్తే మేమిద్దరం ఉంటాం, నవీన్కి వస్తే మేమిద్దరం ఉంటాం, టోటల్గా మేము ముగ్గురు ఉంటాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.